మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో మ్యాథమెటిక్స్ ఫస్ట్ యూనిట్ అయినటువంటి నెంబర్ సిస్టంలో ఈరోజు 9th టాపిక్ ఏంటంటే ద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో వీ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ p by q ఫామ్. ఏ నెంబర్ అయితే p by q ఫామ్లో ఉంటుందో దాన్నే ఫ్రాక్షన్ అంటారు. A number which has decimal points, it means numbers after points, it is called decimals. So ఏ నెంబర్కి అయితే ఆ నెంబర్స్లో పాయింట్ తర్వాత నెంబర్స్ అనేటివి వస్తాయో వాటిని డెసిమల్స్ అని చెప్పి అంటాం. సో నౌ వీఆర్ లర్నింగ్ అబౌట్ ద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫర్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ 4 ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్కి సంబంధించి తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్లీ అడిషన్. టు యాడ్ టు ఫ్రాక్షన్స్, కన్వర్ట్ టు ఏ కామన్ డినామినేటర్, దెన్ యాడ్ న్యూమరేటర్స్. సో 2 ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలి అంటే ఏం చేయాలంట? కింద ఉన్నటువంటి డినామినేటర్స్ని కామన్ డినామినేటర్గా మార్చాల. కామన్ డినామినేటర్గా మార్చాలంటే ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాల. కామన్ డినామినేటర్గా మార్చాలంటే ఏం చేయాలా? ఎల్సిఎం చేయాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 4, 3. ఇప్పుడు 4 వేరే నెంబర్, 3 వేరే నెంబర్ కాబట్టి 4 1 జా, 3 అట్లనే డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు కానీ అర్థం కావడానికి 3 1 జా. సో 4 into 3 12. సో 12 is the common denominator for these 2 denominators, or 12 is LCM for these 2 denominators. ఓకే, ఈ 2 డినామినేటర్స్కి 12 అనేది కామన్ డినామినేటర్ ఆర్ ఎల్సిఎం. సో 12 అనేది రాసేసినాం కామన్గా. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కింద నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుందో ఆ నెంబర్తో పైన నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ 4 3 జా 12 వేసినాం, పైన కూడా 3తో మల్టిప్లై చేయాలి. 3 into 1 3 1 జా, ప్లస్ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 4తో. సో 4తోనే పైన నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 3 + 8 అవుతుంది. సో 11/12. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఇచ్చినటువంటి 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ని ఎల్సిఎం తీసి తర్వాత ఏదైతే కింద ఎల్సిఎం ఆ డినామినేటర్గా కామన్ డినామినేటర్గా వచ్చిందో దాన్ని ఏం చేయాలంటే ఆ నెంబర్ రావడానికి ఈ డినామినేటర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందో అదే నెంబర్తో పైన న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేసేయాలి. చేసిన తర్వాత ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేదే అడిషన్ ఆఫ్ దట్ 2 ఫ్రాక్షన్స్. ఓకే, మరి డెసిమల్స్కి అడిషన్ ఎలా చేయాలంటే లైన్ అప్ ది డెసిమల్స్ అండ్ యాడ్. సింపుల్గా ఇచ్చినటువంటి డెసిమల్స్ని లైనప్ చేయాలి. 2.5 అండ్ 3.75. వీటిని ఏం చేయాలా? 2.5ని 2.50 అని రాసుకోవచ్చా? 2.5 అన్న 2.6 అన్న అర్థం ఏంటంటే 2.50 2.60 అని అర్థం. సో 2.50 అని రాసినాం, 3.75 అని చెప్పి రాసినాం. సో యాడ్ చేసినాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి 5 + 7 12 కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 2 పాయింట్ అలాగే వేసుకున్నాం. 2 + 3 ప్లస్ కింద 1 ఉంది, 6.25 ఇస్ ది అడిషన్ ఆఫ్ దిస్ 2 డెసిమల్స్. అర్థమైందా? కరెక్ట్ పాయింట్ పెట్టి పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ని యువతల, పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ని యువతల రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. సబ్ట్రాక్షన్లో ఏం చేయాలంటే యూజ్ ఏ కామన్ డినామినేటర్ దెన్ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్. సేమ్ అడిషన్లో ఏం చేసినామో అదే చేయాలి. ఏమంటే ఇక్కడ ఫైనల్గా సబ్ట్రాక్షన్ చేయాలి. కామన్ డినామినేటర్ 6, 4కి కామన్ డినామినేటర్ చేయాలి. 6 4 2 ఏ నెంబర్లో వస్తాయి ఫ్రాక్షన్స్? 2 3 జా 2 2 జా. సో ఇంకా చేయడానికి ఏం లేదు, 2 into 3 into 2 చేయాలి. ఏమొస్తుంది? 12 అయితే వస్తుంది.
సో 12 కామన్ డినామినేటర్గా వేసినాము. తర్వాత ఏం చేస్తాము, 6 2 జా 12 కాబట్టి 5 2 జా వేసుకున్నాం. ఓకే, 6ని 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కాబట్టి 5ని కూడా 2తో మల్టిప్లై చేసినాం. అదేవిధంగా 4ని 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కాబట్టి పైన 1ని కూడా 3తో మల్టిప్లై చేసినాం. 10 - 3 ఏమవుతుంది, 7/12. ఓకే, సేమ్ అదే ప్రాసెస్ ఫైనల్గా ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం తీసి కామన్ డినామినేటర్ రాయాలి. కామన్ డినామినేటర్ రాసిన తర్వాత ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ కామన్ డినామినేటర్ వస్తుందో అదే నెంబర్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలా. సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే కామన్ డినామినేటర్ వస్తుందో అదే నెంబర్తో సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని మల్టిప్లై చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ అంటే అదే లైన్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్స్ అండ్ సబ్ట్రాక్ట్. వాటిని లైన్లో రాసుకోవాలంటే పాయింట్ ఎక్కడైతే ఉందో పాయింట్ వరుసగా పాయింట్స్ ఉండేలాగా రాసుకొని సబ్ట్రాక్ట్ చేసి పడేయాలి. పెద్ద నెంబర్ పైన చిన్న నెంబర్ కింద రాసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏం లేదంటే అర్థమేమి, 1ని బారో తెచ్చుకుంటాం. సో 10లో 5 పోతే 5, ఇక్కడ 3 ఉంటుంది, 3లో 1 పోతే 2, ఇక్కడ 7 ఉంది, 7లో 2 పోతే 5. సో ఈ విధంగా ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ అనేది చేసేసినాం డెసిమల్స్లో. ఓకే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మల్టిప్లికేషన్స్లో ఫ్రాక్షన్స్ ఈజీగా చేయొచ్చు, డెసిమల్స్ బాగా అర్థం చేసుకోవాలి. ముందుగా ఫ్రాక్షన్ చూడండి, మల్టిపుల్స్ న్యూమరేటర్స్ అండ్ మల్టిప్లై డినామినేటర్స్. చాలా సింపుల్గా పైన ఉన్నటువంటి 2 న్యూమరేటర్స్ని మల్టిప్లై చేసేలా, కింద ఉన్నటువంటి 2 డినామినేటర్స్ని మల్టిప్లై చేసేస్తే అయిపోయాయి. 2/3 × 4/5 ఏం చేసినాం, 2 న్యూమరేటర్లని వేసినాం, తర్వాత 2 డినామినేటర్లని మధ్యలో మల్టిప్లికేషన్ వేసేసి 8/15 వేసేసాం. ఇంకా ఏ నెంబర్స్ వచ్చినా అంతే, న్యూమరేటర్ మల్టిప్లై, డినామినేటర్ మల్టిప్లై, ఫైనల్గా వచ్చే నెంబర్ వేసేస్తాం. ఓకే, కానీ డెసిమల్స్లో చూడండి, మల్టిప్లై నార్మల్లీ దెన్ కౌంట్ డెసిమల్ పాయింట్స్. 1.2 × 0.5 అయితే వేసినారు. ఓకే, దానిని ఏం చేయాలా, పాయింట్ తీసేసి రాసుకోవాలా. 12 5 12 5 జా 60, అవునా? 12 5 జా 60. ఇక్కడ చూడండి 1.0లో ఎన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఓన్లీ 1 నెంబర్ తర్వాత ఉంది. ఇక్కడ కూడా ఓన్లీ 1 నెంబర్ తర్వాత ఉంది. సో టోటల్గా 2 నెంబర్స్ తర్వాత మనకి ఫైనల్గా పాయింట్ రావాలి. సో 60ని ఏంగా రాయొచ్చు, ఫస్ట్ 60లో 1 పాయింట్ తీసేస్తే 6.0 అయింది. నెక్స్ట్ 2 పాయింట్స్ తీసేస్తే 6.0660 అవుతుంది. సారీ 0.60 అవుతుంది, అవునా? 0.60 అవుతుంది. సో నార్మల్ ఆ డెసిమల్ పాయింట్స్ ఉన్నటువంటి నెంబర్స్ని నార్మల్ నెంబర్స్గా మల్టిప్లై చేసి వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉంటుందో దానికి ఆ పైన ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో అన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత పాయింట్స్ పెట్టేసుకోవాలి. ఓకే, ఎన్ని డెసిమల్ నెంబర్స్ ఉన్నాయో దాని తర్వాత పాయింట్ పెట్టేసుకోవాలి. తర్వాత డివిజన్ చూడండి, ఫ్రాక్షన్స్ మల్టిప్లై బై రెసిప్రోకల్ టు ది సెకండ్ ఫ్రాక్షన్. ఇది కూడా సింపులే, 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని 3/4 డివైడెడ్ బై 2/5 అని రాసినాం. ఇక్కడ ఏమైందంటే 3/4 అలాగే రాసి 2/5కి రెసిప్రోకల్ ఏమి 5/2. రెసిప్రోకల్ అంటే ఏమి, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 3/4 ఇంటూ ఈ 5 పైకి 2 కిందికి 5/2. సో ఏం చేయాలా, 3 × 5/4 × 2 తర్వాత మల్టిప్లికేషన్ చేసేయాలా. 3 5 జా 15, 4 2 జా 8. అర్థమవుతుందా? 2 ఫ్రాక్షన్స్ని డివిజన్ చేయమంటే రెండో ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్తో ఫస్ట్ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రెండవ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ అంటే ఇలా ఉన్నదాన్ని తిప్పేసేసి పైన న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేసేస్తాం. తర్వాత డెసిమల్స్, మూవ్ ద డెసిమల్స్ టు మేక్ ద డివిజన్ ఏ హోల్ నెంబర్ దెన్ డివైడ్. డెసిమల్స్ చేయడానికి కూడా అంతే, ఇచ్చినటువంటి నెంబర్స్ని ఫస్ట్ నార్మల్ నెంబర్స్ లాగా అంటే ఏం చేసినాం, 25 డివైడెడ్ బై 5 చేసేసినాం.
25 డివైడెడ్ బై 5 చేస్తే 5 5 25. సో 5 అయితే ఆన్సర్ వస్తుంది, అవునా? సో అదే ఆన్సరే దీనికి కూడా అవుతుంది. అంటే 2.5ని 0.5తో డివిజన్ చేసినా లేదా 25ని 5తో డివిజన్ చేసినా వచ్చేటువంటి ఆన్సర్ ఒకటే. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 1 తీసేసినాం. అంటే ఇక్కడ 0.5ని 5గా 2.5ని 25గా రాసేసుకొని మల్టిప్లై చేసేసినాం. లేదు ఇక్కడ లేదనుకో, 25 డివైడెడ్ బై 0.5 ఉందనుకో, ఏం రాయాలా? 5, ఇక్కడ 250 రాయాలా. ఇక్కడ ఒక పాయింట్ తీసేసినాం కాబట్టి ఇక్కడ ఒక 0 యాడ్ చేసేయాల. యాడ్ చేసేసినారంటే కూడా అదే ఆన్సరే వస్తుంది, 50 ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైనా? ద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అర్థమైనా? ఓకే.